ఇక అమరావతిలో ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు మంత్రి నారాయణ. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అమరావతిలో భారీ ఏర్పాట్లు చేశామన్నారు. ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించామని, ట్రాఫిక్ ఇబ్బందులే లేకుండా రూట్స్ సిద్ధం చేసినట్లు చెప్పారు. అమరావతి చుట్టూ పోలీస్ పహారా ఉందన్నారు మంత్రి నారాయణ. పూర్తి అయిపోయినాయండి. ఆల్మోస్ట్ ఇంకా లేవు. అయితే ప్రజలు కూడా యాక్చువల్గా వివిధ జిల్లాల నుంచి బయలుదేరి వస్తున్నారని కలెక్టర్ గారు కలెక్టర్లు కూడా ఫోన్లు చేసి చెప్పారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక ఏర్పాట్లు, అంటే కలెక్టర్లే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు అక్కడి నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసు వాళ్ళు కూడా యాక్చువల్గా దాదాపు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు హైవేల నుంచి యాక్చువల్గా మానిటరింగ్ చేసుకునేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ డీజీ గారు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవడం జరుగుతుంది. ఏదైనా జల్లులు వచ్చినా పార్కింగ్కి ఇబ్బంది లేకుండా ప్లాన్ బి అని రోడ్ల మీద 350 కిలోమీటర్ రోడ్లప్పుడు యాక్చువల్గా ప్లాన్ చేసి 2-3 లేయర్లు వేసినాం. వాటిలో పెట్టేటట్టుగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చక్కగా అరేంజ్మెంట్స్ చేసుకుని ఉంటారు. రాజధాని, అమరావతి రాజధాని, దానికి సంబంధించిన పునర్నిర్మాణ కార్యక్రమం అంటే ఏదైతే 2014-19 ఆగిపోయిందో వాటిని తిరిగి ప్రారంభిస్తున్నా కాబట్టి పునఃప్రారంభం కాబట్టి ఖచ్చితంగా ఇదొక రైడ్.